చందమామ శాపం శమంతకమణి కథ. ద్వాపర యుగంలో ఒకరోజు దేవర్షి నారదుడు ద్వారకాలో శ్రీకృష్ణుని దర్శించుకొని ఆ రోజు వినాయక చవితి, చంద్రుణ్ణి చూడకూడదు, చూశారంటే నిందలు వస్తాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ సాయంత్రం గోశాలలో పాలు పితుకుతూ కృష్ణుడు పాలలో చంద్రుణ్ణి ప్రతిబింబం చూస్తాడు. వెంటనే అయ్యో, నాకు తప్పక నీలప నిందాలు రాబోతున్నాయి అని ఆలోచిస్తాడు. కొన్ని రోజులకి యదవంశకుడైన సత్యజితు సూర్యుడిని పూజించి శమంతకమణిని పొందుతాడు. రోజు బంగారం ఇస్తున్న ఆ మణిని రాజుకి ఇవ్వమని కృష్ణుడు అడిగాడు. సత్యజితుడు నిరాకరిస్తూ ఇవ్వనని చెప్పాడు. ఒకరోజు సత్యజితుడు తమ్ముడు ప్రసేనుడు మణితో వేటకు వెళ్లి సింహం చేత మృతి చెందుతాడు. సింహాన్ని జాంబవంతుడు వధించి ఆ మణిని తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తాడు. ప్రసేనుడు చనిపోయిన వార్త విని సత్యజితుడు కోపంతో కృష్ణుడే మణి కోసం చంపాడని ప్రచారం చేస్తాడు. ఇది విన్న కృష్ణుడు అయ్యో, ఇదే చంద్రుణ్ణి చూసిన శాపం అని అనుకుంటాడు. ఆనంద తొలగించుకోలేందుకు అడవిలో వెతికి జాంబవంతునితో 28 రోజులు యుద్ధం చేసి చివరికి జాంబవంతుడు కృష్ణుణ్ణి గుర్తించి నీవే శ్రీరామునివి, మణితో పాటు తన కూతురు జాంబవతిని కూడా ఇస్తాడు. ద్వారకకు తిరిగి వచ్చి మణిని సత్యజితునికి అప్పగిస్తాడు. కృష్ణుడు సిగ్గుపడిన సత్యజితుడు తన కూతురు సత్యభామను కృష్ణునికి ఇస్తాడు. ఇలా కృష్ణుడి వివాహం జాంబవతి మరియు సత్యభామలతో జరుగుతుంది. ఆ తర్వాత కృష్ణుడు అన్నాడు, ఎవరైతే వినాయక చవితి నాడు గణపతిని పూజించి ఈ శమంతకమణి కథ వింటారో వారు చంద్రుని చూసిన ఎలాంటి నిందలు రావు. అప్పటి నుంచి ప్రజలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ గణపతి పూజను చేస్తున్నారు. మరిన్ని దేవతల కథల కోసం లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీకు ఈ కథ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక మీకు లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. థ్యాంక్ యూ.